హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిందని తెలిసింది. అయితే సెకండ్ రౌండ్ కోసం చైనా పెద్ద లెవెల్లో ఇంకా అడ్వాన్స్డ్గా చెప్పే వెపన్స్ని పాకిస్తాన్కి సప్లై చేయబోతుంది. ఆల్రెడీ 40 J-35 స్టెల్త్ జెట్స్ని డెలివరీ చేయబోతుందని తెలుసు. అయితే దీనికి తోడు మరో 2 పెద్ద ఆఫర్స్ ఇచ్చింది. వాటి మీద పాకిస్తాన్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఫస్ట్ HQ-19 యాంటీ బలిస్టిక్ మిసైల్ సిస్టమ్, రెండోది KJ-500 AWACS. HQ-19 ఆఫర్ అనేది చాలా పెద్ద విషయం. ఇది ప్రత్యేకంగా ఎక్కువ రేంజ్ ఉండే న్యూక్లియర్ కేపబుల్ బలిస్టిక్ మిసైల్స్ని డిస్ట్రాయ్ చేయడం కోసం డిజైన్ చేయబడింది. చైనా అమెరికన్ థర్డ్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్కి సరిసమానమని దీన్ని హైలైట్ చేస్తుంది. ప్రపంచంలో 9 దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనా, ఇండియా, UK, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, పాకిస్తాన్, నార్త్ కొరియా. అయితే మొదటి 3 దేశాల దగ్గర ఇలాంటి న్యూక్లియర్ మిసైల్స్ని స్టాప్ చేయడానికి బలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఉండటమే కాదు, అమెరికా తమ దగ్గరున్న ఏజిస్ BMD లాంటి సిస్టమ్స్తో UK, ఫ్రాన్స్, ఇతర నేటో దేశాలకు కూడా కవర్ ఇస్తుంది. తర్వాత ఇజ్రాయెల్ దగ్గర సొంతగా యారో ఉంది. ఇండియా కూడా లాస్ట్ ఇయర్ సొంత BMD సిస్టమ్ని మోహరించింది. ఇక మిగిలింది 2 న్యూక్లియర్ పవర్స్, పాకిస్తాన్, నార్త్ కొరియా. సో పాక్ మన BMDకి పోటీగా చైనాని HQ-19 కావాలని అడిగింది. చైనా ఫార్మల్గా ఆఫర్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్లో చైనా ఇచ్చిన HQ-16, HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మన మిజైల్స్ని స్టాప్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి. తర్వాత టర్కీ నుండి సైపర్ ఎయిర్ డిఫెన్స్ని కొనడానికి ప్లాన్ చేస్తుందని కూడా తెలిసిందే. కానీ బలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ని చైనా తప్ప ఇంకే దేశం కూడా పాకిస్తాన్కి ఇవ్వదు. సో ఇలా పాకిస్తాన్ చైనీస్ బ్రాండ్ న్యూ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని కొనబోతుంది. చైనా దీన్ని లాస్ట్ ఇయర్ జుహాయ్ ఎయిర్ షోలో మొట్టమొదటిసారి బయటపెట్టింది. ఇది HQ-9 S-400ల అన్ని రకాల టార్గెట్స్ కోసం కాదు, పూర్తిగా బలిస్టిక్ మిసైల్స్ని స్టాప్ చేయడానికి డిజైన్ చేయబడిన యాంటీ బలిస్టిక్ మిసైల్ హిట్ టు కిల్ టెక్నాలజీ ఉంటుంది. అమెరికన్ థర్డ్ 5000 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉన్న బలిస్టిక్ మిసైల్స్ని స్టాప్ చేయగలదు. 200 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. 150 కిలోమీటర్ల ఎత్తులో, అంటే స్పేస్లో ఉండగా, అలాగే అట్మాస్ఫియర్లోకి వచ్చాక కూడా ఎక్కువ ఎత్తులో ఉండగానే స్టాప్ చేస్తుంది. అయితే చైనీస్ సిస్టమ్ రేంజ్ గురించి డీటెయిల్స్ అవైలబుల్గా లేవు. కానీ అఫీషియల్గా 3000 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉన్న మిజైల్స్ని స్టాప్ చేయగలదు. రెడార్కి 4000 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంది. లాంచర్లో 6 మిజైల్స్ ఉంటాయి. మరి పాకిస్తాన్కి దీని మీద ఎందుకంత ఇంట్రెస్ట్ వచ్చిందో చూద్దాం. ఇండియా సాధారణ మిలిటరీతో మా మీద దాడి చేస్తే న్యూక్లియర్ మిజైల్స్ని వాడతామని బెదిరిస్తున్న విషయం తెలిసిందే. 9 దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ప్రతి న్యూక్లియర్ పవర్కి ఇంకో న్యూక్లియర్ పవర్తో శత్రుత్వం ఉంది. కానీ బోర్డర్లో ఆయుధాలు మోహరించడం, తరచూ వార్నింగ్లు ఇచ్చుకోవడం తప్పితే ఈ న్యూక్లియర్ పవర్స్ మధ్య ఎలాంటి యుద్ధం జరగలేదు, అంటే న్యూక్లియర్ వెపన్స్ వచ్చాక. అయితే ఇండియా, పాకిస్తాన్లు మాత్రానికి డిఫరెంట్. నూక్స్ ఉన్నా కూడా ఇండియా టెర్రర్ క్యాంప్సే కాకుండా ఈసారి పాకిస్తాన్ మిలిటరీ మీదే డేరింగ్గా దాడి చేసింది. పాకిస్తాన్ కూడా సాధారణ వార్హెడ్తో ఒక న్యూక్లియర్ కేపబుల్ షాహీన్ మిజైల్ని ఫైర్ చేసి ఇండియాని ఇంకా బెదిరించాలని చూసింది. కానీ ఇండియా దాన్ని కూడా డౌన్ చేసింది. సో ఇక దారి లేక సీజ్ ఫైర్ కోసం కాల్ చేసింది. ఇలా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తానీ న్యూక్లియర్ డెటరెన్స్కి అవమానం. అందుకే ఇప్పుడు HQ-19 సిస్టంతో ఇండియాని మరలా ఛాలెంజ్ చేయాలని చూస్తుంది. ఈ న్యూక్లియర్ డిఫెన్స్ ఉంటే శత్రువు ఫైర్ చేసిన న్యూక్లియర్ మిజైల్స్ని డౌన్ చేసి ఇంకో పక్క న్యూక్లియర్ అటాక్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు కేవలం న్యూక్లియర్ మిజైల్సే కాకుండా న్యూక్లియర్ డిఫెన్స్తో కూడా ఇండియాని బెదిరించాలని పాకిస్తానీ ప్లాన్. ఇక KJ-500 అంటే ఆఫర్ చేసింది కానీ పాకిస్తాన్ కొంటుందా లేదనేది తెలియదు. ఎందుకంటే 2010లోనే GDK-03 అనే 4 AWACSని కొంది. కానీ లాస్ట్ ఇయరే రిటైర్మెంట్ ఇచ్చింది. కనీసం 20 సంవత్సరాలు కూడా ఆపరేట్ చేయకుండా ఎందుకు ఈ చైనీస్ AWACSకి రిటైర్మెంట్ ఇచ్చిందో తెలియదు. సో ఫైనల్గా పాకిస్తాన్ HQ-19 సిస్టమ్ని అయితే కొనబోతుంది. కానీ ఈ AWACS గురించి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.